ఈరోజు మనం బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుందాం. ఎల్లు రాయడం మర్చిపోయాను, ఎల్లు రాస్తున్నాను. నర్సింగ్లో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. వేస్ట్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ అయిన ఏదైనా వేస్ట్ బయోమెడికల్ వేస్ట్. దాంట్లో మనము కలర్ కోడింగ్ ప్రకారం డిస్పోజ్ చేస్తాము వేస్ట్ని. మన నర్సెస్ స్టేషన్ దగ్గర ఏ కలర్స్ ఉంటాయి మామూలుగా? రెడ్ కలర్ బిన్, ఎల్లో కలర్, ఇంకొకటి బ్లూ కానీ బ్లాక్ కానీ పెట్టింటారు జనరల్ వేస్ట్ వేయడానికి. ఇది మనకు బయోమెడికల్ వేస్ట్లోకి రాదు. ఇంకా రెండు మనకి ఇంపార్టెంట్ ఏమంటే, ఒకటి బ్లూ పంక్చర్ ప్రూఫ్, ఒకటి వైట్ పంక్చర్ ప్రూఫ్. ఈ కలర్ కోడింగ్స్ ఎందుకు ఇచ్చారంటే ఏ సెగ్రిగేట్ చేయడానికి, మనము కలెక్ట్ చేసిన వేస్ట్ దేంట్లోకి ఏది వేయాలి, సెగ్రిగేట్ చేసిన తర్వాత డిస్పోజ్ ఎలా చేయాలి, అది ఈజీగా చేయడానికి మనకి కలర్ కోడింగ్ ఇచ్చారు. ఇది ఎవరి అండర్లో ఉంటుంది, ఎవరు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్. వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఒక బోర్డు ఉంటుంది దీనికోసము, దాన్ని సిపిసిబి బోర్డు అంటాము. ఇదేమంటే సెంటర్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మనము జనరల్గా ఇంట్లో వాడతాం కదా, పేపర్స్, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మిగిలిపోయిన ఫుడ్, ఇలాంటివన్నీ మనకి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లోకి రావు. అయితే మిగిలినవి ఈ బ్లాక్, గ్రీన్, బ్లూ డబ్బా దేనికైతే మనము బ్లాక్ కలర్ పాలిథీన్ వేస్తాము, బ్లాక్ కలర్ బయోమెడికల్ వేస్ట్ కలెక్షన్ బ్యాగ్ వేస్తాము, అది జనరల్ వేస్ట్. ఇది బయోమెడికల్ వేస్ట్ కేటగిరీ కిందకి కన్సిడర్ చేయరు. అయితే మనం రెడ్లోకి ఏమేస్తాము, రెడ్లోకి మనము ఏవైనా సరే ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ ఏది ఉన్నా సరే మనం వాటిలో యూజ్ చేసేవి, వాటిలో జనరల్గా ఏం యూజ్ చేస్తాం మనం, సిరెంజెస్ దీంట్లోకి వేస్తాము రెడ్లోకి. దానికి ఉన్న నీడిల్స్ వైట్ పంక్చర్ ప్రూఫ్లోకి వేస్తాం. నీడిల్స్, ఐవి సెట్స్ ఉంటాయి కదా, ఐవి సెట్లు దీంట్లోకి వేస్తాం. ఇంకా ఏం యూజ్ చేస్తాం, ఎన్ఎస్ బాటిల్స్, ఐవి ఫ్లూయిడ్ బాటిల్స్. ఇలా ఏవైనా సరే ప్లాస్టిక్వి ఏవైతే మనం రీసైకిల్ చేయగలమో షెడ్ చేసి, వాటిని మనము రెడ్ కలర్ బిన్లోకి వేస్తాం. ఎల్లో కలర్లోకి వేసేవి ఇన్సినరేషన్ చేస్తారు, కాల్చేస్తారు. దీనిలోని రీసైకిల్ చేస్తారు. ప్లాస్టిక్ని చిన్న చిన్నగా కట్ చేసి డిస్ఇన్ఫెక్ట్ చేస్తారు ఫస్ట్, తర్వాత కట్ చేస్తారు, తర్వాత మళ్ళీ దానితో కొత్త వస్తువుల్ని రీసైక్లింగ్ చేస్తారు. ఎల్లో కలర్లో ఉన్న దానిని కాల్చేస్తారు. దీంట్లోకి ఏమేస్తారంటే అనటామికల్ వేస్ట్. అనటామికల్ అంటే తెలుసు కదా మీకు. అనటామికల్ అంటే బాడీ టిష్యూస్ ఏవైనా సరే, మనం ఏదైనా బాడీ నుంచి ఆర్గాన్ తీసేసినా కానీ, ఏదైనా డిబ్రైడ్మెంట్ చేస్తాం కదా, టిష్యూస్, పాడైన టిష్యూస్ తీసేసేవి, అవన్నీ మనము ఎల్లో కలర్లోకి వేస్తాం. దీంతో పాటు కాటన్ స్వాప్స్ యూజ్ చేస్తాం కదా మనం, గాజ్, ఇలాంటి వస్తువులన్నీ ఎల్లో కలర్ బిన్లోకి పోతాయి. దీనిలోని ఫైనల్గా ఇన్సినరేషన్ చేస్తాం అనమాట. బ్లూ పంక్చర్ ప్రూఫ్లోకి ఏమేస్తామంటే గ్లాస్ మెటీరియల్స్ వేస్తాం. ఏవైనా సరే గ్లాస్ వస్తువులు ఏం యూజ్ చేస్తాం మనము, వాటిలో
యాంప్యూల్స్ డైక్లోఫినాక్ ఇంజెక్షన్ ఇచ్చినాము, పీసీఎం ఇంజెక్షన్ ఇచ్చినాము, దాని యాంప్యూల్స్. ఏమైనా వైయల్స్ వాడినాం అనుకోండి, అవన్నీ దేంట్లోకి వేస్తాము, బ్లూ దాంట్లోకి వేస్తాం. మనం ఒకవేళ బ్లేడ్లో అవి యూజ్ చేస్తే అవి దేంట్లోకి వేస్తాము, వైట్లోకి వేస్తామా, బ్లూలోకి వేస్తామా? బ్లేడ్లో అవి యూజ్ చేసినవి బ్లూలోకి వేయాలి, వైట్లోకి వేయకూడదు. ఎందుకంటే వైట్ వేసినవి ఏం చేస్తారంటే ఫైనల్గా ల్యాండ్ ఫిల్ చేస్తారు. ఒక పెద్ద గుంత తవ్వి దాంట్లోకి హైపోక్లోరైట్ వేసేసి దాంట్లోకి నీడిల్స్ వేసేసి డిస్ట్రాయ్ చేసేస్తారు. కానీ బ్లూ పంక్చర్ ప్రూఫ్లోకి పోయినవి ఏమవుతాయంటే ఇవి మళ్ళీ రెడ్ మనం ఎట్లయితే డిస్ఇన్ఫెక్ట్ చేసి రీసైకిల్ చేసామో, బ్లూ పంక్చర్ ప్రూఫ్లోకి పోయినవి కూడా గ్లాస్ మెటీరియల్స్ డిస్ఇన్ఫెక్ట్ చేసి పంక్చర్ ప్రూఫ్ చేస్తారు. ఏవైనా మెటల్ ఇంప్లాంట్స్ తీసేసినవి అవన్నీ దేంట్లోకి వేస్తారు, బ్లూ పంక్చర్ ప్రూఫ్లోకి వేస్తారు. ఇప్పుడు మనము వార్డ్లో చూస్తూ ఉంటాము. నేను ఒకసారి సిస్టంలో చూపిస్తాను. కలర్ కోడింగ్స్ ఉంటాయి, అందరు చూసే ఉంటారు, కానీ ఇంకొకసారి చూద్దాం. మనము కొంచెం చిన్నగా ఉంది ఇమేజ్. ఇలా డబ్బాలు ఉంటాయి, దీంట్లో మనము బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ బ్యాగ్స్ వేస్తాము. ఇవి ఫుట్ ఆపరేటెడ్, కన్వీనియంట్గా ఉంటాయి మనకి. ఈ ప్లేస్లో మనము కాలుతో ఒత్తితే ఇవి డబ్బాలు ఓపెన్ అవుతాయి. దాంట్లో ఆల్రెడీ బ్యాగ్స్ వేసి ఉంటారు, 3/4 ఫిల్ అయితేనే మనం దానిలో డిస్పోజ్ చేసిస్తాము. తర్వాత మనకు ఒకటి ఏమంటే సింబల్ ఉంటుంది, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ సింబల్ ఉంటుంది. ఈ సింబల్ ఉంటే ఏమన్నది బయోమెడికల్ వేస్ట్ అని అర్థం. మిగిలిన దానిల గురించి మళ్ళీ మనము ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఎల్లో దానిలలో దీనితో పాటు డ్రగ్స్ వేస్తాము. ఏవైనా మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోయినవి, పారేసేయాల్సినవి, అలాంటివి ట్యాబ్లెట్స్ అవి పారేయాలంటే దీంట్లో వేస్తాం. హైపోక్లోరైట్ సొల్యూషన్ తయారు చేసినారనుకోండి, అది మిగిలిపోయింది అనుకోండి, అది ఎక్కడ వేస్తారు, అది కూడా ఎల్లోలో వేస్తారు, హైపోక్లోరైట్ సొల్యూషన్. బాడీ ఫ్లూయిడ్స్ ఏవైనా సరే అవి కూడా ఎల్లోలోకి పోతాయి. గౌను, లినెను, మనము బెడ్డింగ్స్, బెడ్ ఉంటుంది కదా, బెడ్ మీద పరిచేవి గుడ్డలు, అవన్నీ కూడా మనము ఎల్లోలోనే వేస్తాం. అవి కాకుండా ఎక్స్ట్రా ఏమంటే బ్లడ్ బ్యాగ్ ఉంటుంది కదా, స్పెసిఫిక్ అది ఎల్లోకి. బ్లడ్ బ్యాగ్ మామూలుగా అయితే ప్లాస్టిక్, అది ఎక్కడ పోవాలి, రెడ్లోకి పోవాలి. కానీ మనం ఎక్కడ వేస్తున్నాం, బ్లడ్ బ్యాగ్ ప్లస్ దాని ట్యూబింగ్, ఈ బ్లడ్ బ్యాగ్ ట్యూబింగ్ రెండు మనం దీంట్లోకి వేస్తాం. ఇది కాకుండా ఏవైనా వ్యాక్సిన్ వైల్స్ ఉంటాయి కదా, లైవ్ వ్యాక్సిన్ వైల్స్ దేంట్లోకి వెళ్ళాలి మామూలుగా, వైల్స్ అంటే గ్లాస్, బ్లూ పంక్చర్ ప్రూఫ్లోకి పోవాలి. కానీ ఎక్కడ వేస్తున్నాం, అది లైవ్ వ్యాక్సిన్ వైల్స్ మనము ఎల్లోలోకి వేస్తున్నాం. కొన్ని ఇవి ఉంటాయి, మీకు ఏవైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. తర్వాత ఈ సిపిసిబి బోర్డ్ అని చెప్పాను కదా నేను, ఈ బోర్డు వీళ్ళ రూల్స్ ప్రకారము మనకి ఏదైతే బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ పాయింట్ ఉంటుందో అది మన హాస్పిటల్ దగ్గర నుండి 75 కిలోమీటర్స్ లోపల ఉండాలి, ఎందుకంటే దూరం ఉండకూడదు. తర్వాత మనం ఏదైనా కలెక్ట్ చేసిన వేస్ట్ 48 అవర్స్ లోపల డిస్పోజ్ చేయాలి, అంతకంటే ఎక్కువసేపు పెట్టుకోకూడదు. ఎందుకంటే అది దానివల్ల కూడా మనకి చాలా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఓకే, బాయ్.